యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల కేంద్రంలోని వెంకటేశ్వర నగర్ కాలనీలో మాజీ జెడ్పీటీసీ వాకిడి పద్మ అనంతరెడ్డి కమ్యూనిటీ హాల్కు భూమి పూజ నిర్వహించి ముగ్గుపోశారు. మరియు వెంకటేశ్వర కాలనీలోని గణేష్ మండపం కోసం యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మరియు వెంకటేశ్వర కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి సొంత నిధులతో గణేష్ మండపంకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వినాయకుని దిమ్మె అనేది నా సొంత డబ్బులతోటి నేను వినాయకుని దిమ్మె కూడా కట్టిస్తున్నా. ఈ వెంకటేశ్వర కాలనీకి మరి ప్రెసిడెంట్గా ఈ సీసీ రోడ్డు ఉండి ఎన్నో సీసీ రోడ్డు చేసుకోవడం జరిగింది. మంచిగా ఇంటర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకున్నాం. ఇంకా మిగతా ఏం పనులున్నా అన్ని త్వరలో కంప్లీట్ చేస్తామని కాలనీ వాసులకు ముందు చెప్పి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ భాగంగా ఈనాడు ముఖ్యంగా రైతులకు రుణమాఫీ అనేది భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద అమౌంట్ ఒకేసారి చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్యులకు, శాసనసభ్యులకు అందరికీ ఇది దక్కుతుంది. ఈ రైతులకు ఒక చిన్న ఆందోళన ఏంటంటే కొన్ని కంప్యూటర్లలో ఫీడింగ్ సరిగా లేక, అదేవిధంగా కొన్ని సమస్యలతోటి ఆఫీసర్లు, బ్యాంక్ మేనేజర్లే కావచ్చు, సొసైటీల సెక్రటరీలే కావచ్చు, సరి అయిన ఫీడింగ్ చేయక, సరిగ్గా కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వక కొంతమంది రైతులకు రుణమాఫీ రాలేదు. కానీ గవర్నమెంట్ ఈనాడు మంత్రివర్యులు ఇట్లా అందరూ చెప్పడం ఏంటంటే వచ్చే నెల 17వ తారీఖు నుంచి అన్ని రివ్యూ చేసుకుంటూ అందరినీ పాస్బుక్లు చెక్ చేసి ఏవైనా సమస్యలు ఉంటే తీర్చి మిగతా రైతులకు కూడా అందరికీ రుణమాఫీ వర్తిస్తుందని, వర్తించడానికి ఛాయశక్తిలో పనిచేసి అందరి రైతన్నలకు ఆధార్ కార్డు, అదేవిధంగా రేషన్ కార్డు సంబంధం లేకుండానే ఆధార్ కార్డు కొట్టగానే ప్రతి ఒక్కరికి లోన్ ఉన్నది డీటెయిల్స్ వచ్చేస్తున్నాయి. కాబట్టి రుణమాఫీ కాని రైతులందరికీ మరి వచ్చే నెలలో రుణమాఫీ చేయాలని గవర్నమెంట్ కోరుతున్నాం. రైతన్నలు కూడా ఈనాడు దేశానికి వెన్నుముక లాంటి రైతులు. ఈనాడు రైతులు లేని రాజ్యం లేదు. రైతే ముఖ్యంగా ప్రధానం కాబట్టి ముఖ్యమంత్రి గారిని కూడా నా తరఫున కోరుతున్నాం. అందరికీ రుణమాఫీ చేయాలని. ఎవరు ఆందోళన చెందొద్దు. ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రివర్యులు కానీ అందరూ చెప్తున్నారు. కాబట్టి మనకు కంపల్సరీ రుణమాఫీ జరుగుతుందని ఆశిస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈనాడు హైదరాబాద్ లో చూస్తే మాత్రం హైడ్రా అనేది ఒక అద్భుతంగా హైదరాబాద్ లో నాలలు గాని, చెరువులు గాని కబ్జాలు చేసి ఇష్టారాజ్యంగా బడా నాయకులు, బడా ఇదివరకున్న పెద్ద పెద్ద వాళ్ళందరూ అందరి అండదండలతోటి కబ్జాలు చేసిన చెరువులను గాని ఎక్కడ చూసినా అన్ని హైడ్రా ఇలా నేలమట్టం చేసి మరి పరిరక్షణని కాపాడుతుంది. ఇంకా హైదరాబాద్ తో పాటు ఔటర్ రింగ్ రోడ్ వరకు మొత్తం ఉన్న చెరువుల కబ్జా లిస్ట్ కూడా తీసుకోవడం జరుగుతున్నది. రాను రోజుల్లో మొత్తం చెరువులన్నీ కాపాడి రాబోయే తరాలకు, పిల్లలకు మంచి పర్యావరణ ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. పొల్యూషన్ తోటి నిండిపోతుంది ఇలా హైదరాబాద్. కాబట్టి మనకు చెరువులు, కుంటలు అన్నీ ఉంటేనే శిక్షశ్యామలం, వర్షాలు పడతాయి, నీళ్లు ఉంటేనే వర్షాలు వస్తాయి. కాబట్టి వర్షం పడ్డప్పుడు నీళ్లు స్టోరేజ్ ఉంటేనే ఊర్లలో నీళ్లుండి రైతులకు, అన్ని ఊర్లలో ఉన్న రైతులకు కానీ, హైదరాబాద్ లో ఉన్న నివాసులకు కానీ అందరికీ ఇబ్బందులు అనేది పోతుంది. కాబట్టి ఈ యొక్క చేసే పని ఏదో చాలా బ్రహ్మాండంగా అందరూ హర్షిస్తున్నారు. ఈనాడు మన పక్క కాలేరు కాన్స్టిట్యూన్సీ విప్పు బీర్ల ఐలయ్య గారు కూడా సీఎం గారికి లెటర్ రాయడం జరిగింది మొన్ననే. నిన్న మరి ఇక్కడ నగరకల్ ఎమ్మెల్యే గారు కూడా రాయడం జరిగింది. అదేవిధంగా అందరి మరి కోరిక కూడా జనాలది ఏంటంటే మన తెలంగాణ స్టేట్ లో అన్ని జిల్లాలలో చెరువులు ఆక్రమించారు కొంతమంది బడా నాయకులు కానీ, ఆనాడు దొంగలు కావాలని పక్కపన్న భూములుండి మీదే అన్ని ఆ కబ్జాలు పెట్టిరు. మరి కాబట్టి అవన్నీ చెరువులన్నీ కాపాడుకోవాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉంది. ఎందుకంటే ఆనాడు నైజాం కాలంలో మరి గొలుసు కట్టు చెరువులుండే, తర్వాత టీఆర్ఎస్ లో మిషన్ భగీరథల కింద కూడా మిషన్ చెరువులు చేయడం జరిగింది, మిషన్ కాకతీయల. కానీ సరి అయిన మరి ఈ రోజు కూడా స్టోరేజ్ వాటర్ నిలబడతలేదు, కబ్జాలకు గురవుతున్నాయి కొన్ని చెరువులు. దయచేసి హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాలని ఈ హైడ్రా విస్తరించి అన్ని చెరువులను కాపాడాలని మా మండలం తరఫున నా తరఫున నేను కోరుతున్నా. థ్యాంక్ యూ.